అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద కేంద్ర పలాసలో ఉన్నాను. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమొచ్చింది అంటే, విగ్రహారాధన, ఈ విగ్రహాల్లో దేవుడు ఉంటాడా? ప్రాణప్రతిష్ఠ చేస్తారని అంటారు కదా. ఈ ప్రాణప్రతిష్ఠ ఏదైనా మంత్రాలతో చేసినది ఆ విగ్రహంలో ఏమైనా ఉండిపోతుందా? అక్కడి నుంచి మనకి ఏమైనా పవర్ ఏమైనా వస్తుందా? చాలా మంచి క్వశ్చను. అయితే ఇది ఋషులు పరంపరలో ఏదైతే వాళ్ళు చెప్పారో, ఈ ప్రాణం గురించి చెప్పారో, ఈ ప్రాణ ప్రతిష్ఠ, పంచ ప్రాణాల ప్రతిష్ఠ ఎక్కడ చేసుకోవాలని చెప్పారో, ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్నది మాత్రం అది కాదు. మనలో ఈశ్వరుడు సత్యం, మనలోనే ఈశ్వర లింగం అనేది సత్యం, మనలోనే ఆ సచ్చితానందం అనేది సత్యం. కానీ ఏ విగ్రహాలని మీరు పెట్టుకుంటున్నారో అక్కడ ప్రాణం అనేది, ప్రతిష్ఠ అనేది కాదు ఇక్కడ. అది మీకు లోయర్ లెవెల్స్లో మంచిదే. ఏదీ లేని దానికన్నా మీరు నమస్కారం పెట్టుకున్నారు, హాయిగా కనెక్షన్ చేసుకున్నారు. చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి దేవుడు ఒక వర్ణన జరిగింది, అదంతా మంచిదే. ఏది దానికి క్రిటిసిజం ఏమీ లేదు. అసలు ఏమిటి, మీరు పెద్ద పెద్ద దేవాలయాలకి వెళ్తే, మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఇలాంటి పెద్ద పెద్ద ఆలయాలకి వెళ్తే మీరు ఒకటి మాత్రం గమనించి ఉంటారు. గోపురం ఎంట్రన్స్లో బయట 4 గోపురం ఎంట్రన్స్లు ఉంటాయి. బయట ఎంట్రన్స్లు 4. లోపలికి వెళ్తే ఆ చుట్టంబాలం దాంట్లో 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఆ గర్భగుడి శాంక్టమ్ శాంక్టోరియం అక్కడికి వెళ్తే 2 ఎంట్రన్స్లు ఉంటాయి. అసలు ఏంటి అది? దాంతో ఇక్కడ సంబంధం ఏమీ లేదు. మెల్లమెల్లగా సమాజంలో ఏంటంటే, అసలుది ప్రాక్టీస్ చేయకుండా కింద వైపు వచ్చేసి ఇవి మరుగున పడేశారు. అసలు ఏంటి అంటే, నీ లోపలికి వెళ్ళాలి. నీ లోపల నార్త్ ఈస్ట్ ఏంటి? ఈశాన్యం అంటే మీరు ఇంట్లో పెట్టుకునే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కాదు. ఈశాన్యం అంటే ఈశ్వరుడు ఉండే ప్లేస్. ఎక్కడ? మనం పైకి ఉండేది నార్త్, కిందకి సౌత్, కళ్ళు తెరిస్తే చూసేది ఈస్టు. ఈ నార్త్ ఈస్ట్ అంటే ఈ భూమధ్యం మాట. అక్కడే బొట్టు పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా మీరు ఏ విగ్రహాలని చూసినా, ఎక్కడ ఏ ఫోటోలు చూసినా దేవుడికి ఇలాగ ఆరా అనేది తల చుట్టూ వేస్తాం. ఈ నవరంధ్రాలు ఉన్న పురం అదే. ఈ 4 గోపురం ఎంట్రన్స్లు ఏంటి అంటే, 2 కళ్ళు, 2 చెవులు, ఇవి 4. లోపలికి వెళ్ళారు, పెద్ద పెద్ద కోవిల్లోకి మీరు వెళ్ళారు, 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఆ 3 ఎంట్రన్స్లు ఏంటి అంటే, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. ఇంకా లోపలికి వెళ్ళారు, 2 ఎంట్రన్స్లే ఉంటాయి. అదేంటంటే ఆ చిన్న నాలిక దగ్గర 2 కన్నాలు పైకి ఉంటాయి. ఆ 2 కన్నాలు పైకి ఏంటంటే ఇవిలా దగ్గర ఉన్న 2 కన్నాలు పైకి వెళ్తాయి. అంటే ఇవి 4, ఇవి 3, లోపల ఉన్న 2, ఇవి నవరంధ్రాలు. ఈ నవరంధ్రాలు గలగ పురం ఏంటి? ఈశాన్యం. ఇదే మాట ఇక్కడే. ఇప్పుడు సమాజంలో ఏంటంటే టెంపుల్కి వెళ్ళి అసలు విషయాలు మర్చిపోయి ఏ సాధన అయితే చెయ్యాలో అది చెయ్యకంట, ఈ దేహమే దేవాలయం, దేహో దేవాలయం ఇది ప్రోక్త సా జీవ. నీలో ఉన్న దేవుడు ఎవరు? నీ జీవుడే.
సా జీవ కేవల శివ, అదే శివుడు, కేవల శివ. త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ పూజ ఏంటి? పైకి వెళ్ళే సో, కిందకు వచ్చే హం. ఈ సోహం, ఈ హంస గాయత్రి, హం అనేది, సో అనేది మన లోపల చేసుకోవాల. గుడిలో గంట ఏంటి? ఏ గంట అయితే అలా కొడుతూ పోతారో ఆ గంట ఏంటి అంటే ఈ ప్రణవనాదం మనలోనే. ఆ రెండు కన్నాలో ఉన్న ఏదైతే లోపల యువుల దగ్గర ఉన్న రెండు కన్నాల నుంచి వాయువు పైకి వెళ్ళేటప్పుడు వచ్చే శబ్దం ఏంటి అంటే అదే ప్రణవనాదం, అదే గంట. అందుకనే ఏ టెంపుల్కి వెళ్ళినా సరే గంట పెడతారు అక్కడ. ఏంటి అంటే ఈ బయట ఈ టెంపుల్లో ఈ యాక్చువల్గా ఎలా వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ఆ శబ్దం ఏంటి? ఇలా వస్తుంది ఆ గంట శబ్దం. ఆ ప్రణవనాదమే ఈ ప్రాణంతో చేసేది. కాబట్టి ఆ ప్రణవనాదం, ఆ ప్రాణాయామం అసలు ఏంటి అంటే ఇది. అది ఎలా వస్తుంది శబ్దం చూడండి. ఇప్పుడు మీకు వస్తున్న శబ్దం అది గుడిలో గంట. ఏం చేయాలా? లోపలికి 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 వెళ్ళాలి. మన ప్రయాణం లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే లోపలికి వెళ్తారో ఆ ప్రణవనాదం అనేది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇది మర్చిపోయి మీరు గుడికి వెళ్ళండి, ఆరాధన చెయ్యండి. ఆ ఈశ్వర లింగంతో అభిషేకం దేంతో చేయాలా? నీళ్ళతో, పాలతో కాదు, ఈ ప్రాణంతో. ఈ ప్రాణంతోనే అభిషేకం. ఈ ప్రణవనాదమే ఈ ప్రాణం. ఎలా చూడండి. ఇది ప్రణవనాదం. ఇదే ఓంకారం. అందుకే కృష్ణుడు క్లియర్గా చెప్తాడు. 8th చాప్టర్ 13th వర్స్. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగితం. ఈ ఓంకారమే. ఈ గంట ఏదైతే గంట అక్కడ కొట్టేస్తూ పోతారో అది మీలో కొట్టాల. మీలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుకోవాలా. ఎప్పుడైతే మనస్సు ఉంటుందో మీ ప్రాణం నశించిపోతుంది, ఆలోచనలు వచ్చేస్తాయి, అపానంగా మారిపోతుంది, మీ ప్రాణం నాశనం అయిపోతుంది. సో ఇది ఇక్కడ అడిగిన ప్రశ్న. సో దీనికి మనం లోపలికి వెళ్ళాలి. ఆ సో హం, ఇది బయటికి వెళ్ళేది సో, ఆ తత్ కిందకు వచ్చేది త్వం, ఏకం చేయాల. ఈ తత్వం అసి, ఈ రెండు ఏకం అవ్వటమే తత్వమసి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.